BHK ఫ్లాట్ 842 SFTలో 59 లక్షలు మాత్రమే. కొంపల్లి ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ కి 5 నిమిషాల దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. సార్ సాల్మన్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఈ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి అసలు కామన్ మ్యాన్కి ఉన్న అపోహలేంటి, వాస్తవాలేంటి? చాలామంది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అనగానే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ జీరో అయిపోతాయేమో, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ రాత్రికి రాత్రే దివాలా ఎత్తేస్తాయేమో అంటూ చాలామందికి ఇలాంటి కామన్గా డౌట్స్ ఉంటాయి. కాబట్టి మరి ఇటువంటి కామన్ మ్యాన్స్కున్న కామన్ డౌట్స్కి మీరు ఎటువంటి పరిష్కార మార్గాలు చెప్తారు? థ్యాంక్ యూ విష్ణు గారు, మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు విష్ణు గారు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ డిస్క్లైమర్. అయితే విష్ణు గారు, మనకి యాంఫీ కొటేషన్ ఏమిటి? మ్యూచువల్ ఫండ్ సహీ హై, మ్యూచువల్ ఫండ్ నిజమే. మరి నిజమే కదా. ఇప్పుడు సామాన్యమైన వ్యక్తులు కూడా ఇండియన్ ఎకానమీ అనే గ్రోత్ స్టోరీలో ఒక ట్రైన్ అనుకున్నారు అనుకోండి, మనం అందులో కూర్చున్నాం అనుకోండి, డెస్టినేషన్కి వెళ్తాం. నేను ఖమ్మం వెళ్ళాలి, ఖమ్మం వెళ్ళే ట్రైన్ నేను ఒకటి పట్టుకొని అందులోకి వెళ్ళానంటే నేను జనరల్ టికెట్టే తీసుకున్నాను, ఏసీ కాదు. అయినా కానీ నేను డెస్టినేషన్కి వెళ్తాను. ఏసీ టికెట్ తీసుకున్నవాడు ప్రమోటర్ అనుకోండి, వాడికి పెద్ద మొత్తంలో షేర్లు ఉంటాయి. ఇంకొకరు సెకండ్ క్లాస్ తీసుకుంటారు, వాళ్ళతో పాటు నేను కూడా జనరల్ బోగీలు వెళ్తాను. అంటే ఆ ట్రైన్లో నేను ఉంటే డెస్టినేషన్ వెళ్తా. ఇండియన్ ఎకానమీ అనే గ్రోత్ స్టోరీలో మన పార్టిసిపేషన్ ఉండాలి. మనం పార్టిసిపేట్ చేయాలి. నీకు చదువు ఉందా లేదా చూడదు. షేర్స్ కొనాలంటే మ్యూచువల్ ఫండ్ ద్వారా ఈక్విటీ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే చదువు అవసరం లేదు, క్వాలిఫికేషన్ అవసరం లేదు, జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ ఉండాలని ఏం లేదు, పెద్ద వ్యక్తి అవసరం లేదు. గవర్నమెంట్ యాంఫీ ఇస్తున్న, ఏఎంసీస్ ఇస్తున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే నెలకి 100 రూపాయలతో కూడా 30 నుంచి 50 కంపెనీలో పార్ట్ ఓనర్ అవ్వచ్చు. ఇండియన్ ఎకానమీ గ్రోత్ స్టోరీలో మనం వెళ్ళాలి మనం. అయితే మ్యూచువల్ ఫండ్ సంస్థలకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? సెబీ ఇచ్చింది. ఫినాన్షియల్ సంస్థల్లో వాళ్ళ అనుభవం చూసి మ్యూచువల్ ఫండ్ సంస్థలు పెట్టాలంటే స్పాన్సర్ ఉండాలి, ట్రస్టీ ఉండాలి, కస్టోడియన్ ఉండాలి, ఇచ్చారు. మ్యూచువల్ ఫండ్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అనేది థియరిటికల్గా మార్కెట్కి లోబడి ఆడిపోట్లు ఉంటాయి. దాని అర్థం జీరో అవుతుందని కాదు. ఒకటే స్టాక్ కొంటే, డైరెక్ట్గా స్టాక్స్ కొంటే జీరో అవుతుంది. కొన్ని కంపెనీస్ బాగాలేకపోతాయి, అయిన కంపెనీస్ చాలా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ ఏంటి? సమ్మేళనం. 50 కంపెనీలు 30 కంపెనీల సమ్మేళనం. జీరో కాదు, ఎప్పటికీ జీరో కాదు. ఇది ప్రాక్టికల్. రెండవది, మ్యూచువల్ ఫండ్ కంపెనీలకి డబ్బు ఇస్తాం మనం. కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు 1,00,000 కోట్ల పైన 1,00,000 కోట్ల అసెట్స్ మెయింటైన్ చేస్తున్నాయి. మరి తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళటానికి లేదు. వాళ్ళ చేతిలో ఉండదు పవర్, కస్టోడియన్ చేతిలో ఉంటుంది. సెబీ వచ్చిన తర్వాత మన మార్కెట్స్ పర్ఫెక్ట్ అయిపోయినాయి. మంచి ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది. చాలా 92 ముందు వేరు మార్కెట్స్, 92 తర్వాత వేరు. చాలా ట్రాన్స్పరెన్సీ. వెళ్ళిపోవాలనుకున్నారు అనుకోండి, ఎప్పుడు మ్యూచువల్ ఫండ్ సంస్థలకు వచ్చేది ఏమిటి? కేవలం ఎక్స్పెన్స్ రేషియో మాత్రమే. అందులోనే వాళ్ళందరికీ ఫండ్ మేనేజర్ జీతాల దగ్గర నుంచి CEO MDల జీతాల దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ అన్నీ అందులోనే ఇవ్వాలి. ఒకవేళ నష్టం వచ్చింది, అందులో ఇవ్వలేకపోయారు, వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటే సెబీ దగ్గర ఇంకొక సంస్థను తెచ్చి అప్పచెప్పారు. ఇన్వెస్టర్కి ₹1 కూడా నష్టం జరగదు. అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ జీరో కాదు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు IP పెట్టి వెళ్ళటానికి లేదు. ఇప్పుడు చూడండి, L&T మ్యూచువల్ ఫండ్ ఉంది, ఈరోజు HSBC మ్యూచువల్ ఫండ్ అయింది. అంతేగాని ఇన్వెస్టర్కి ఏమి నష్టం ఉండదు. అంటే మేనేజ్మెంట్ మారుతుంది. మూడవది ఏమిటి, మనకి ఇంకొక అపోహ ఏమిటంటే డివిడెండ్స్ వస్తాయి. లార్జ్ కంపెనీస్లో మనము స్టాక్స్ కొంటే డివిడెండ్స్ ఇస్తారు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, డైరెక్ట్ ఇన్వెస్టర్స్ కొంతమంది డిమాట్ ద్వారా స్టాక్స్ కొనుక్కుంటే డివిడెండ్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సపోజ్ ఇన్ఫోసిస్ కొన్నారు, ఇన్ఫోసిస్ డివిడెండ్ డిక్లేర్ చేస్తే డైరెక్ట్ అకౌంట్లోకి వస్తుంది. SBI, HDFC, ఏ కంపెనీ అయినా, హీరో కానీ ఏ కంపెనీ అయినా. ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో ఏమవుతుందంటే డివిడెండ్ స్కీమ్కి యాడ్ అవుతుంది, NAVకి. మ్యూచువల్ ఫండ్ సంస్థలు తినేవి ఆ డివిడెండ్ని.
ఓకేనా విష్ణు గారు, ఎన్ఏవికి యాడ్ అవుతుంది, మనకి ఫండ్ పెరుగుతుంది. రెండోది ఇంకోటి ఏమిటి, లాభాలు వస్తున్నాయి. యాజ్ ఇట్ ఈస్గా షేర్స్ లాభం వచ్చినా నష్టం వచ్చినా మనకే. లాభం వస్తే యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎక్స్పెన్స్ రేషియో తప్ప సెబీ రూల్స్ ప్రకారం ఒక్క పైసా కూడా ఎక్స్ట్రా తీసుకోకూడదు. సెబీ ఎంత పర్ఫెక్ట్, ఏమాత్రం తేడా వచ్చినా 100 కోట్ల ఫైన్ వేస్తుంది. సెబీకి ఎంత పవర్స్ ఇచ్చారంటే గవర్నమెంట్, ఎవరి మీదైనా ఫైన్ వేయచ్చు. వాళ్ళు తప్పు చేస్తే ఇమ్మీడియట్గా కేసు పెట్టవచ్చు. మళ్ళీ కోర్టులు కూడా వాళ్ళని సెబీని క్వశ్చన్ చేయడం లేవు, అంత అథారిటీ ఉంది. తర్వాత నష్టాలు వచ్చినప్పుడు ఏమైనా హైడ్ చేసి మీకు నష్టం వచ్చిందని చూపించుకుని ఉంటారా? ప్రతిరోజు మొబైల్లో ట్రాన్స్పరెన్సీ చూపిస్తారు, ప్రతిరోజు. ఓకేనా విష్ణు గారు, లాభాలు వచ్చినప్పుడు చూపిస్తారు, నష్టం వచ్చినప్పుడు చూపిస్తారు. తర్వాత ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏమిటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మినిమం 100 రూపాయలు సిప్పు. ఒక సామాన్యమైన ఇండియన్ గ్రోత్ స్టోరీ, ఎకానమీ గ్రోత్ స్టోరీలో ఇన్వాల్వ్ అవడానికి 100 రూపాయలతో కూడా 30 to 50 కంపెనీస్లో పార్ట్ 1 నిద్రపోతున్నా నీ కోసం కంపెనీస్ పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళ ఎంప్లాయీస్ ఏమో వాళ్ళ జీతాల కోసం పనిచేస్తారు, డైరెక్టర్స్ కూడా వాళ్ళ ఒక అమౌంట్ కోసం పనిచేస్తూ ఉంటుంది. ఓకేనా, లంసం అయితే 1000 రూపాయలు. ఒకప్పుడు 500 సిప్పు, లంసం 5000 ఉండేది. ఇంకా అందరిని ఇన్వాల్వ్ చేయడం. అందుకని యాంఫీ, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా, మ్యూచువల్ ఫండ్స్ సహీ ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ధోనిని, సచిన్ని, ప్రజల్ని ఎకానమీలో గ్రోత్ స్టోరీ కావటానికి వాళ్ళు యాడ్స్ ఇస్తున్నారు. అయితే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓనర్కి గ్యారంటీ ఉండదండి. ఎంప్లాయీ, ఇప్పుడు ఈ సుమన్ టీవీ ఉందండి, ఓనర్కి రెవెన్యూ అటు ఇటుగా మారుతూ ఉంటుంది, ఎంప్లాయీకి కాన్స్టెంట్గా. అలాగే మనం 30 కంపెనీస్లో ఓనర్స్, 50 కంపెనీస్లో ఓనర్స్, ఈక్విటీ మారుతూ ఉంటుంది. దీర్ఘకాలంలో ఏమవుతుందంటే ఇండిసెస్లు ఏంటంటే ఏ దేశంలోనైనా ఎకానమీని బట్టి ముందుకెళ్తూ ఉంటాయి. అయితే విష్ణు గారు, ఈ ఇండియన్ ఎకానమీ గ్రోత్ స్టోరీలో మనం పార్టిసిపేట్ అయితే ఏం లాభం అంటే, ఇప్పుడు పెద్ద వ్యక్తులు ఒక 2 లక్షలు, ఒక కేస్ స్టడీ చెప్తా మీకు. ఒక 2 లక్షల మంత్లీ వచ్చే వ్యక్తి ఉన్నాడు, నెలకి 1 లక్ష సేవ్ చేస్తున్నాడు. కానీ అతనికి రిస్క్ అంటే భయం. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ మార్కెట్. సో అతను ఏం చేస్తున్నాడు, నెలకు 1 lakh అయితే ఆర్డీ లేదంటే పోస్ట్ ఆఫీస్. సరే ఆర్డీలో చేస్తున్నాడు, అక్కడ కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్క్ అవుతుంది, నేను కాదంటే. 7%, ఇప్పుడు ఉన్న రేట్ ప్రకారం 7%. అంటే నెలకి 1 లక్ష అంటే సంవత్సరానికి 12 లక్షలు, 10 సంవత్సరాలకు 1,20,000, 20 సంవత్సరాలకి 2,40,00,000 కడుతున్నాడు. అతనికి 7% లెక్కేస్తే సుమారుగా 5,10,00,000 వస్తుంది. ఎల్ఐసిలో కూడా ఇంచుమించు అలా వస్తుంది, 5%, 6%, 7%తో. ఇక్కడ ఒక 40,000 వచ్చే వ్యక్తి లేదా ఒక 50,000 వచ్చే వ్యక్తి 10,000 ఖచ్చితంగా 10,000 సిప్ చేస్తే, రిస్క్ తీసుకుంటే, మనము ఎక్కువ చెప్పట్లేదు, 12%. అంటే సెన్సెక్స్ 15 వచ్చింది కదా, 12% చెప్తున్నాం. అతను 20 years పెట్టుకుంటే, ఇతనేమో 2,40,00,000 కడితే 5 కోట్లు వచ్చింది సుమారుగా మొదటి వ్యక్తికి. ఇతనికి 24 లక్షలు, నెలకు 10,000 లెక్కన 24 లక్షలే కట్టేది. అతను 2 కోట్లు కట్టాడు, 24 లక్షలే, కానీ 92 లక్షలు వస్తుంది. అయితే అతను రీచ్ కాలేదు కదా, అప్పుడు ఏం చేయాలి, ఇతను టర్మ్ కొంచెం పెంచాలి. నెలకు 10,000 కట్టేది, జస్ట్ 25 years తీసుకోవాలి, స్టెప్ అప్ చేసుకోవాలి. ఇంకొక 5 ఏళ్ళు పెంచితే 30 లక్షలు కడతాడు. అతను 1,20,000 కట్టాడు, కానీ వచ్చింది 2.5 కోట్లే. ఈ వ్యక్తి 10,000 లెక్కన జస్ట్ 25 years తీసుకుంటే 30 లక్షలు కట్టాడు, 1,70,00,000 వస్తుంది. అంటే సుమారుగా నెలకి 1 లక్ష కట్టే వ్యక్తికి 10,000తోనే 20 సంవత్సరాల బదులు ఇంకొక 5 ఏళ్ళు పెంచుకుంటే 1,70,00,000 వస్తుంది. ఇది 12%. మీరు మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళి చెక్ చేసుకోండి గూగుల్లో, 12% వచ్చిన కంటే ఎక్కువ వచ్చిన ఫండ్స్ చాలా ఉన్నాయి. మేము సబ్జెక్ట్ మార్కెట్ చెప్పకూడదు కాబట్టి ఇంకొకటి ఏమిటంటే విష్ణు గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి అందరూ ఈ పాస్ట్ పెర్ఫార్మెన్స్ వచ్చిన దాని గురించి చెప్తారు. సార్ 94లో స్టార్ట్ అయిన ఫండ్ ఇవాళ ఇన్ని కోట్లు వచ్చింది, 88లో 89లో స్టార్ట్ అయిన ఫండ్ ఇవాళ ఇన్ని కోట్లు వచ్చిందని చెప్తుంటారు కదా. ఏంటి అసలు, అంటే
ఇప్పుడున్న ఒక ఫండ్ నెక్స్ట్ 10-20 ఇయర్స్ తర్వాత ఎలాంటి పెర్ఫార్మెన్స్ అయిపోతుంది ఎవరు చెప్పరు. అంటే ఫ్యూచర్ ప్రొడిక్షన్ అనేది ఎక్కడ చెప్పరు మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి. అందరూ హిస్టారికల్ పెర్ఫార్మెన్స్ చెప్తారు కదా, ఎందుకు అట్లా? మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. యాక్చువల్గా మేము చెప్పొచ్చు, చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, కానీ సెబీ రూల్స్ ప్రకారం ఫ్యూచర్ చెప్పకూడదు. ఎందుకు? ఫ్యూచర్ మనకు తెలియదు. సెబీ సామాన్యమైన ప్రజలు నష్టపోకూడదనే ఉద్దేశంతో స్ట్రిక్ట్ రూల్స్ ఇంప్లిమెంట్ చేసింది. స్టాక్స్ రికమెండ్ చేయకూడదు. మేము యాంఫీ రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్, మేము స్టాక్స్ రికమెండ్ చేయకూడదు. అలాగే ఫ్యూచర్ ఈ ఫండ్స్ బాగుంటాయని చూడు, మేము డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ అంటే ఇన్వెస్టర్ యొక్క రిస్క్ అపటైట్ చూసి అతని లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పాలి. అందుకనే ఏ ఫండ్ ఎలా వస్తుంది ఏమిటంటే మాకు కొంత అవగాహన ఉంటుంది. ఫండ్ మేనేజర్స్ తో మీటింగ్స్ లో మాకు తెలుస్తాయి, కానీ లీగల్ గా మేము చెప్పకూడదు. పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఎందుకు చెప్తాము? అది కూడా మీకు నమ్మకం కలిగించడానికి. అంటే సెన్సెక్స్ ఒకప్పుడు సెన్సెక్స్ హిస్టరీ లేదు చెప్పడానికి, ఇప్పుడు హిస్టరీ ఉంది. 15% 45 years నుంచి వచ్చింది. ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటే కూడా, ఎంత ఉంటే కూడా మన చూడండి విష్ణు గారు, మన ఇండియాని ప్రపంచ దేశాలన్నీ ఎఫ్ఐఏలు ఒక స్టాక్ కింద చూస్తాయి. మనం స్టాక్స్ని ఎలా చూస్తామో వాళ్ళకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా. మన ఎకానమీ గ్రోయింగ్ ఎకానమీ, అది వాళ్ళు పసిగట్టేశారు. థర్డ్ లార్జెస్ట్ ఎకానమీకి వెళ్తుంది మనది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ రాని రిటర్న్స్ మన దగ్గర వస్తున్నాయి, మన దగ్గర కుమ్మరిస్తున్నారు. వాళ్ళ ఎఫ్ఐఎల్ అంటే వాళ్ళ పెన్షన్ ఫండ్స్, వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీస్ మన దగ్గర కుమ్మరిస్తున్నాయి. ఓకేనా విష్ణు గారు? సో మనది గ్రోయింగ్ ఎకానమీ. ఇది అర్థం చేసుకుని డైరెక్ట్ నాలెడ్జ్ లేకపోతే డైరెక్ట్ స్టాక్స్కి వెళ్ళే బదులు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వచ్చి డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తే ఏంటంటే దీర్ఘకాలం, మనం షార్ట్ పీరియడ్లో ఏమి మిరాకిల్స్ చేయట్లా. దీర్ఘకాలం ఉంటే మీ జనరేషన్లోనే మీ యొక్క స్టేటస్ని మార్చుకోవచ్చు. పార్ట్ ఓనర్ అండి, చదువు లేదు, నేను 10th క్లాస్ చదివాను, బ్యాంకింగ్ ఫండ్ తీసుకుంటే 10 బ్యాంకుల్లో ఓనర్ అవుతాను, ఐటీ ఫండ్ తీసుకుంటే 10 సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఓనర్ అవుతాను. ఓకేనా విష్ణు గారు? ఫార్మా ఫండ్ తీసుకుంటే ఫార్మా కంపెనీస్లో ఓనర్ అవుతాను. లార్జ్ క్యాప్ డైవర్సిఫైడ్ తీసుకుంటే అపోలో హాస్పిటల్స్లో కూడా పెడతారు, మ్యాక్స్ హెల్త్ కేర్. ఒకటి కాదు, అంటే మనకు పోర్ట్ఫోలియో చూస్తూ వస్తుంది. మనము ఏం లాంగ్ టర్మ్ ఉండాలి, లాంగ్ టర్మ్ ఉంటే ఎక్కువ వస్తుంది. అయితే పాస్ట్ ఎందుకు చెప్తామంటే ఒక నమ్మకం కలిగించడానికి. అయినా మనం ఇప్పుడు లార్జ్ క్యాప్ ఫండ్ 18% వచ్చింది, హెచ్డిఎఫ్సి టాప్ ఫండ్ అట్లా చాలా వచ్చినాయి. ఒకటి ఎందుకు చెప్తామంటే మనం ప్రజలకి మన ఎకానమీ స్టోరీ బాగుంది, ఆ ట్రైన్లోకి మీరు ఎంటర్ అవ్వండి, డెస్టినేషన్ చేరుకోండి. ఓకేనా? పెద్ద మనం ఏ పనైనా చేసుకుంటాం, హాయిగా ఫినాన్షియల్ గోల్స్ రీచ్ కావచ్చు. ఒక్కటే చేయకూడని పనులు ఏమిటంటే మధ్యలో తీసుకోకూడదు. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మిస్ అవుతుంది. ఫండ్ పెరిగింది, మళ్ళీ మార్కెట్ డౌన్ అయింది, ఉంటే పెట్టండి, లేకపోతే కామ్గా ఉండండి. లక్ష్యం కోసం 20, 25, 30 ఏళ్ళు ఉన్నారా, చిన్న వ్యక్తులు కూడా దశ తిరిగిపోద్ది. పెద్దవాళ్ళు చేయడం గొప్ప కాదండి. వాళ్ళు ఎలా అయినా కొనుక్కుంటారు, పెద్దవాళ్ళు ల్యాండ్స్ కొనుక్కుంటారు, ఇంకోటి అపార్ట్మెంట్ ఉంటారు, ఇంకో జనరేట్ చేసుకుంటారు ప్యాసివ్ ఇన్కమ్. చిన్నవాళ్ళు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా, అడ్వైజర్ ద్వారా వెళ్ళండి. ఇంకొకటి విష్ణు గారు, డిస్ట్రిబ్యూటర్గా మేము చెప్పకూడదు ఫండ్స్ పేర్లు, రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ RIAలు వాళ్ళు చెప్పొచ్చు, వాళ్ళ ఫీజు తీసుకొని చెప్పొచ్చు, మేము చెప్పకూడదు. అందుకే మీ ముందు మేము ఫండ్ పేర్లు చెప్పాము. పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఇలా ఉందని చెప్పొచ్చు, కానీ పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఫ్యూచర్లో వస్తుందా గ్యారంటీ, అష్యూరెన్స్ సబ్జెక్ట్ టు మార్కెట్, అది అర్థం చేసుకోవాలి. సో మొత్తంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి అందరికీ ఉన్న అపోహల గురించి, సందేహాల గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా మీ యొక్క అనాలిసిస్ తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు. సామాన్య మానవులు మేలు కలిగితే మన యొక్క వీడియో ప్రధాన ఉద్దేశం, మేలు కలగాలన్నది ప్రధాన ఉద్దేశం విష్ణు గారు. థ్యాంక్ యూ.